అందరికీ నమస్కారం. ఈరోజు చిట్టి కథ అశోక సుందరి. శివపార్వతులు ఒకనాడు నందనవనంలో విహరిస్తూ ఉండగా శివుడు పార్వతికి కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షాన్ని చూపాడు. కల్పవృక్షం శక్తిని పరీక్షించకోరి పార్వతి నాకొక పాపను ప్రసాదించు అన్నది. మరుక్షణమే పార్వతి చేతులలో అందాల పాప ప్రత్యక్షమైంది. ఆ పాపకు అశోక సుందరి అని పేరు పెట్టారు. అశోక సుందరి అందం చూసి హుండాసురుడు అనే రాక్షసుడు ఆమెను తీసుకుపోయి పెంచి మునుముందు పెళ్లి చేసుకోవాలని ఆశించాడు. అయితే అశోక సుందరిని ఊర్వశి పురూరవుల మనుమడైన నహుషుడికి ఇచ్చి పెళ్లి చేయాలని పార్వతి సంకల్పించినట్టు రాక్షసుడికి తెలియవచ్చింది. వెంటనే వాడు నహుషుణ్ణి పెంచే చెలికత్తెను ఆవహించాడు. తాను ఏమి చేస్తున్నది కూడా మర్చిపోయి ఒకనాటి రాత్రి ఆ చెలికత్తె శిశువుగా ఉన్న నహుషుణ్ణి ఒక అడవికి చేర్చింది. రాక్షసుడు అక్కడి నుంచి ఆ పసికందును తీసుకుపోయి తన భార్యకు ఇచ్చి చంపి వంట చేయమన్నాడు. వాడి భార్య ఆ పనిని వంట మనిషికి అప్పచెప్పింది. బిడ్డను చంపడానికి చేతులు రాక వంట మనిషి ఆ శిశువును వశిష్ఠ ఆశ్రమం వద్ద వదిలిపెట్టి జంతు మాంసాన్ని వండి అదే శిశువు మాంసం అని చెప్పి రాక్షసుడి ముందు ఉంచింది. వశిష్ఠ ఆశ్రమంలో పెరిగి పెద్దవాడైన నహుషుడు ఒకనాడు ఒక కవి తన జీవిత గాథను కావ్యంగా గానం చేయడం ఆలకించాడు. వశిష్ఠుడి ద్వారా తన అశోక సుందరిని వివాహమాడటం దైవ నిర్ణయం అన్న విషయం తెలుసుకున్నాడు. ఆ తరువాత విల్లంబులు చేతబట్టి అశోక సుందరి ఉన్న చోటికి బయలుదేరాడు. సరిగ్గా ఆ సమయానికే హుండాసురుడు అశోక సుందరిని పెళ్లాడమని బలవంతం చేస్తున్నాడు. నహుషుడు ఆ దుర్మార్గుణ్ణి సంహరించి అశోక సుందరిని పెళ్లాడి హాయిగా జీవించసాగాడు.